నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి. సరే, ఎండలు కదా, ఏసీ రూమ్లో కూర్చుందామంటే ఎంతసేపు కూర్చుంటాం చెప్పండి. నిత్యకృత్యంగా రోజువారీ పనులన్నా చేసుకోవడానికి బయటికి రావాలి కదా. యాక్చువల్గా ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చి కాస్త ఫంక్షన్లు తక్కువగా ఉన్నాయి కానివ్వండి. వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఒడుగులు, ఉపనయనాలు అన్నీ ఎండాకాలంలోనే. అప్పుడే రెడీ అవటాలు, పట్టు శారీస్, నగలు ఇవన్నీ వేసుకొని రెడీ అయితే విపరీతమైన స్వెట్టింగ్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. ఎంత స్వెట్టింగ్ ఉన్నా ఫంక్షన్లో ఎంజాయ్మెంట్ తీరే వేరుగా ఉంటుంది కదండి. అదే వెదర్ కూడా కోఆపరేట్ చేస్తే డబల్ అవుతుందన్నమాట ఎంజాయ్మెంట్. రిలేటివ్స్ని కలవడము, కూర్చోవడము, ఎవరికి వాళ్ళు గ్రూపులుగా మాట్లాడుకోవడము, ఏజ్ని బట్టి ఫ్రెండ్స్ గ్యాదరింగ్ బాగుంటుంది. లైఫ్లో మెమరబుల్గా నిలిచిపోయే ఫంక్షన్స్ మన ఇంట్లో మనం చేసే ఫంక్షనే కానవసరం లేదండి. అది మన రక్త సంబంధీకుల ఇంట్లో ఫంక్షన్ అయినా లేదా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ అయినా ఎంజాయ్ చెయ్యాలి అనే మూడున్న వాళ్ళు ఏ ఫంక్షన్ అయినా ఎంజాయ్ చేస్తాం కదండి. నాకైతే పర్సనల్గా ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం అండి. మంచిగా రెడీ అవ్వటం, అందరితో నవ్వుతూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పడం చాలా ఇష్టపడతాను నేను. ముందు వీడియోలో మా మేనల్లుడి గృహప్రవేశం ఏప్రిల్ 1న జరిగింది అని చెప్పాను కదండి. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారండి. ఇంటీరియర్ డిజైన్ అంతా అయ్యేటప్పటికే 2 months పట్టిందన్నమాట. మొన్న సాటర్డే చేసుకున్న మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లాస్ట్ వీడియోలో చూసేసాం కదండి. ఆ రోజు రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని ఎవరిని పిలవలేదండి. మా ఇంట్లో వరకే చేసుకున్నాము. కానీ సండే మాత్రం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని శ్రేయ తరపు రిలేటివ్స్ని, మా తరపు రిలేటివ్స్ని, తన ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేశాడండి. ఆ రోజు ఫ్లాట్కి కూడా ఫ్లవర్ డెకరేషన్ అది చేయించాడు. చాలా అందంగా ముచ్చటగా అనిపించిందండి మా అందరికీ కూడా. సాటర్డే మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసామండి. మేము ఉండే ప్లేస్కి వాడి ఫ్లాట్కి వెళ్ళడానికి మినిమంగా ఒక 25 minutes 30 minutes దాకా పడుతుందన్నమాట. సో సండే మార్నింగ్ 8 కల్లా బయలుదేరి మళ్ళీ వెళ్ళాం మేము. ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు నైట్ వచ్చి చేశారనమాట. మా అన్నయ్య, మా బాబు వెళ్ళి చేయించారు. మేము మార్నింగ్ 8 వెళ్ళేటప్పటికి 8:30 అయింది. యాక్చువల్గా ఆ రోజు నేను డ్రేప్ చేసుకున్న శారీ మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి నాకు గిఫ్ట్ చేసిందన్నమాట. డీటెయిల్గా మీకు నా శారీ కలెక్షన్, హ్యాండ్లూమ్ కలెక్షన్ అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తానండి. ఇక బ్రహ్మగారు వచ్చి వ్రతం మొదలు పెట్టేటప్పటికి 9 అయిందండి. స్వామివారికి అభిషేకము, మండపారాధన, స్వామివారి 5 కథలు అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 దాకా అయిందనమాట. అప్పుడు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వెల్కమ్ డ్రింక్, స్నాక్స్ తీసుకొని కోసేపు అందరం పలకరింపులు అయ్యాక పిల్లలకి కట్నాలు పెట్టి గిఫ్ట్స్ ఇచ్చారండి అందరూ. ఆ కార్యక్రమం పూర్తయ్యాక కింద క్లబ్ హౌస్లో లంచ్ అరేంజ్ చేశారు. అపార్ట్మెంట్ కల్చరు ఒక రకంగా ఉంటుందండి. మళ్ళా గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఇక్కడ ఫ్లాట్లో కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని క్లబ్ హౌస్కి అందరం వెళ్ళామన్నమాట. అక్కడే భోజనాలు, మరి అందరం అక్కడ భోజనాలు ముగించుకొని రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక ఇక మేము కూడా బయలుదేరిపోయామండి. క్లబ్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ చాలా అందంగా ఉందండి. కాసేపు అక్కడ కూడా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట మేము, మా ఫ్యామిలీ.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ.